కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా అదనపు టీఎంసీ కాలువ తవ్వకంపై స్పష్టత లేకుండా పోయింది. ముంపు గురవుతున్న రాజన్న సిరిసిల్ల జిల్లా దేశాయపల్లి నిర్వాసితుల్లో పరిహారంపై ఆందోళన నెలకొంది. ప్రభుత్వం మారిన నేపథ్యంలో కాల్వ తవ్వకం ఉంటుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ వద్ద బాహుబలి మోటార్లతో నిర్మించిన పంప్ హౌస్ ద్వారా మిడ్ మానేరుకు అదనపు టీఎంసీ నీటిని తరలించేందుకు గత ప్రభుత్వం పలుమార్లు సర్వే నిర్వహించింది. కాలువ నిర్మాణంతో ముంపునకు గురవుతున్న దేశాయపల్లి నిర్వాసితులకు R&R ఇళ్ల పరిహారం రావాల్సి ఉంది. విలాసాగర్, మర్లపేట, రత్నంపేట, రాజన్నపేటకు చెందిన రైతులు భూములు కోల్పోతున్నారు. కొందరు రైతులకు పరిహారం రాగా మరికొంతమందికి వివిధ కారణాల వల్ల ఆగిపోయింది. పరిహారం చెల్లిస్తారా లేదా అని నిర్వాసితుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పోతుందని చెప్పి ఇంతవరకు గెజిట్ నోటిఫికేషన్ వచ్చింది. ఇండ్ల కొలతలు తీసుకున్నారు. ఈ ఇండ్లను మరమ్మతు చేసుకుందామన్నా మరమ్మతు చేసుకోలేకుంటున్నాము. మరియు ఈ ఇండ్లకి ఏమన్నా అంటే ఇప్పుడు డబ్బులు ఇస్తా అని చెప్పి ఇన్ని రోజులు అయింది, కానీ ఇప్పటి వరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. దీన్ని తక్షణంగా సాల్వ్ చేయాలని కోరుతున్నాము. సగం తవ్విర్రు, ఇంకా పూర్తిగా తవ్వలేకపోయారు. ఎందుకో కాంట్రాక్టర్లు డైరెక్ట్ ఇక్కడ నుంచి స్కిప్ అయ్యారు. అయితే ఊళ్ళో కెనాల్ కోసం సర్వేలు అన్నీ అయినా ఇళ్ళకు డబ్బులు ఇస్తామన్నారు. ఆల్రెడీ అమౌంట్ వచ్చిందన్నారు. పీడిఎఫ్లు ఇస్తామన్నారు. పీడిఎఫ్లు ఇవ్వలే. వరకు మాకు ఇండ్లకు డబ్బులు ఇవ్వలే. ఇండ్ల గురించి ఏమైనా చేసుకుందాం, పిల్లల పెండ్లిళ్ళు ఉన్నాయి, దాన్ని మరమ్మతులు చేద్దామన్నా చేసుడా ఊకుండుడా ఇవి పోతాయి అనబట్టని ఏటు మాకు పని చేసుకోరాకుండా అయింది సార్. పోతాయనే తీసేయాలి కదా. మరి కాంట్రాక్టులు కొంచెం తీసి వెళ్ళిపోయారు ఎక్కడోళ్ళు అక్కడ. ఆ పని నడుతుందా, మరి డబ్బులు ఇస్తారా ఇయ్యరా? 3 సంవత్సరాలు వస్తుంది. ఇది వస్తుంది అన్నారు. ఆల్రెడీ డబ్బులు వచ్చినాయి అన్నారు. మరి అవి వచ్చినాయా రాలేదా అది ఎవరో తెలియదు. సర్వేలు చేసిర్రు, అన్ని చేసిర్రు. కాలువ నిర్మాణంలో దేశాయపల్లిలో ఇళ్లు కోల్పోతున్న వారికి పరిహారం అందించడంలో భాగంగా 2 ఏళ్ల క్రితం సర్వే నిర్వహించారు. దాదాపు 144 కుటుంబాలు నిర్వాసితులుగా మారుతున్నాయి. ఒక్కో కుటుంబానికి 75 చదరపు గజాల ఇంటి స్థలానికి 6,60,000 పరిహారంతో పాటు కొత్త ఇంటి నిర్మాణానికి 1,25,000 చెల్లిస్తామని అధికారులు తెలిపారు. R&R కాలనీ ఏర్పాటు చేసి మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు వివరించారు. నిర్వాసితుల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడంతో అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇళ్లకు మాత్రము మొత్తం పైసలు ఇస్తామని లెక్కలు చేసిర్రు. ఒకటి ఊలిపోతున్నాయి, ఒకటి చదువుకోకుండా మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మరి అవి ఉంటాయా పోతాయా అని మాకు చాలా ఇబ్బంది అవుట్లా. వేరే భూమి కొనుక్కుంటానికి సుతా స్థలం లేక మేము ఉంటున్నాము. మరి అప్పటికిప్పటికీ ధరలు బాగా పెరిగిపోతున్నాయి. మరి మీరు ఇస్తారా ఇవ్వరా, ఈ కాలువ తవ్వుతారా తవ్వరా అన్నది క్లియర్గా మాకు చెప్తే మేము మాత్రం ఏదో ఒకటి చేసుకొని మాత్రం ఉంటాము. అప్పుడు మాది 3 ఎకరాలు పోయింది అప్పటి కాలువల. ఇప్పుడు ఉన్నది మొత్తం 6 ఎకరాలు పోతుంది. మళ్ళీ ఇండ్లు కూడా పోతున్నాయి అదే కాలువల. ఏదన్నా వేసుకుందామంటే మొత్తం భూములు ఇండ్లు మొత్తం లాక్లో పెట్టిర్రు. కనీసానికి ఇట్లా బర్రెలు లోన్లు ఇస్తామన్నా కూడా తీసుకొచ్చుకొని ఇట్లా బర్రెల ఫామ్ పెట్టుకుందామంటే కూడా పర్మిషన్ ఇవ్వమంటారు. అసలు మరి ఇట్లా అయినాక మేము ఎట్లా బాగుతాం? వచ్చిన వాళ్ళు ఏమో మంచిగా భూములు కొనుక్కున్నారు, జాగాలు కొనుక్కున్నారు. మాకు ఇండ్లకు జాగి ఇవ్వంటే ఇండ్లకు జాగి ఇవ్వలేదు. ఇప్పుడు ఇవన్నీ లాక్లో పెట్టిర్రు, తీర్తలేరు, మమ్మల్ని కట్టుకొని ఇయ్యరు, చేయరు, ఏది చేయరు, మమ్మల్ని బాగా ఇబ్బంది చేస్తుర్రు. పోయినరు కదా, మీకెందుకు ఇక్కడ వేసుకోవద్దు, కాలువ అవతల వేసుకోవాలి అది ఇది అంటుండ్రు. అది అట్లా అనుట్లా కూడా పిల్లలు కూడా ఏం చేసుకోలేకపోతుండ్రు. మేము కూడా ఏది ఉపాధి అన్నది లేకుండా పోయింది. 4 సంవత్సరాల నుంచి ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు. 1 సంవత్సరం పోరాడినాం. ఇదివరకు ఎవరు వస్తలేరు, ఎవరు మమ్మల్ని పట్టించుకుంటలేరు. ఈ 4 సంవత్సరాల కింద ఉన్న ఇప్పుడు భూములు ఆ డబ్బులకి ఇప్పుడు భూములు కూడా వస్తలేవు. డబల్ రేట్లు అయినాయి. ఇప్పుడు ఇండ్లకు పోతాయి అంటే ఏం చేసుకోవత్తలేదు. ఉండే ఇండ్లలో ఉండత్తలేదు. మొత్తానికి ఉండరాకుండా కూడా అయిపోయినాయి. ఇక అదనపు టీఎంసీ కాల్వకు భూసేకరణ చేస్తారా లేదా నిలిపేస్తారా అనే అంశంపై స్పష్టత ఇవ్వాలని నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారు.